పౌర్ణమి పూజ చేయడం మాత్రమే కాదు, భక్తురాలైన కన్నెపిల్ల ఈ పుట్ట దరిదాపులకు కూడా రాకూడదు. రాజశేఖర్, ఆ పిల్ల రక్తం ఒక్క చుక్క పడినా కూడా పాము బయటకొస్తుంది. ఆ అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం ఈ తాయెత్తులో ఉంది. ఎంతో జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి, తెలిసిందా? నందిని, లేకపోతే బోర్ కొడుతుందమ్మా. ఎప్పుడొస్తావమ్మా? అమ్మా, వెళ్ళేటప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. నేను ఫోన్లోనే మాట్లాడేదాన్ని, అది కూడా ఇవ్వకుండా వెళ్ళావు. ఇప్పుడు నీతో నేనెలా మాట్లాడాలి? చేద్దాం. అమ్మా, నువ్వు బాగున్నావా? నువ్వు లేకపోతే బోర్గా ఉంది. నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చేయమ్మా. ఏం చేస్తున్నావురా? లెటర్ రాస్తున్నాను నాన్న. ఎవరికి? అమ్మకి రాస్తున్నాను నాన్న. అమ్మకా? అమ్మ రాదు నాన్న, ఇంకెప్పుడు ఇలా రాయకు. లేదు నాన్న, అమ్మ తప్పకుండా వస్తుంది. నాతో నవ్వుతూ మాట్లాడుతుంది, కబుర్లు కూడా చెప్తుంది. కావాలంటే మీరే చూడండి. ఈ లెటర్ ని అమ్మ చదువుకొని త్వరగా తిరిగొస్తుంది. అమ్మ మీద ఎంత ప్రేమ నీకు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. జవాబు రాయమ్మా. దేవసేన అమ్మకు ఉత్తరం రాసిందా? సరే, మనం దీనికి జవాబు రాసి పెడదాం.
నా చిట్టి తల్లి దేవసేనకి అమ్మ వ్రాయున్నది. నీ ఉత్తరం చదివాను. నువ్వు దిగులు పడొద్దు. నన్నే తలుచుకోకుండా నాన్న చెప్పినట్టు విని బుద్ధిమంతురాల్లాగా నడుచుకో. నీకేం కావాలో ఉత్తరంలో రాయి, నేను కొని పంపిస్తాను. ఏంటిది? లెటర్ మడత పెట్టుందేంటి? జవాబు వచ్చిందా? అమ్మ జవాబు రాసింది. నాన్నా నాన్నా నాన్నా, ఇలా చూడండి. ఏంట్రా? మీరే చూడండి. అమ్మ ఏ రాసిందో చదవండి. చిట్టి తల్లి దేవసేనకి అమ్మ రాయినది. నీ ఉత్తరం చదివాను. నువ్వేం దిగులు పడకు. నన్నే తలుచుకుంటూ ఉండకు. నాన్న చెప్పినట్టు విని బుద్ధిమంతురాల్లా నడుచుకో. నీకేం కావాలో ఉత్తరంలో రాయి, నేను కొని పంపిస్తాను. అమ్మ వెంటనే జవాబు రాసింది, చూసారా? అదే అమ్మంటే. ఇలా ఇవ్వండి. ఇదిగోమ్మా, నువ్వు అడిగిన డబ్బు. పోస్ట్ ఆఫీసులో నీ కోసం ఇంతవరకు కూడబెట్టిన డబ్బంతా తీసుకొచ్చేసానమ్మా. ఎందుకమ్మా ఇంత డబ్బు? చిన్నప్పటి నుంచి ఒక్కొక్క రూపాయిగా దాచిపెట్టిన డబ్బంతా తీసుకురమ్మన్నావు. రేపు నీకేదైనా అవసరం అయితే అప్పుడేం చేస్తావమ్మా? అలా అవసరమైతే అప్పుడు చూసుకుందాం. ఈరోజు అవసరానికి ఇప్పుడేం చేయాలో అది చేద్దాం. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? వచ్చింది నాన్న, తర్వాత చెప్తాను. అయ్యగారు, ఏంటమ్మా బ్యాగ్తో వచ్చావు? మరో బాంబు పేల్చడానికి వచ్చావా? పత్రంలో సంతకం పెట్టించినందుకే నేను మనసులో కుమిలిపోతున్నాను. ఇప్పుడు బ్యాగ్ తీసుకొచ్చావు, ఏంటి విషయం? ఇంట్లో వాళ్ళందరినీ కొంచెం పిలవండి అయ్యా, నేను చెప్తాను. గోవిందమ్మా, అయ్యా ఇట్రా. చెప్పండి అయ్యా. ఈ ఇంటికి కాబోయే కోడలు ఏదో మాట్లాడాలట అని చెప్పి అందర్నీ రమ్మని చెప్పు పో. అలాగేనయ్యా. ఏంటి విషయం? ఎందుకు మమ్మల్ని రమ్మన్నావు? ఏంటమ్మా ఇది? ఈ డబ్బెందుకు? నా పెళ్లి ఖర్చుకి డబ్బు.
ఆ రోజు నాకు పెళ్లి చీర తాలిబొట్టు కొనాల్సి ఉంటుంది. 2 గ్రాముల్లో తాలి, 2-3 వేల రూపాయల్లో చీర. అవి చాలు నాకు. మిగిలిన డబ్బుతో పెళ్లి జరిపించండి. కొంతవరకు మంచితనం ఉంటేనే మంచి పిల్లని పేరు. మరీ ఇంత మంచితనం ఉంటే అమాయకురాలంటారు. నేనెవ్వరనేది ముఖ్యం కాదయ్య గారు. కానీ ఈ పెళ్లి ఎలా జరగాలో అలాగే జరగాలి. అదే అయ్యగారు ముఖ్యం. ఈ ఇంట్లో ఉన్న డబ్బు ఒక్క రూపాయి కూడా నాకు సొంతం కారాదని మీరు ప్రమాణం చేసిన తర్వాత కూడా ఈ పెళ్లి ఖర్చుకి మీరు డబ్బిస్తే అది ప్రమాణం మీరినట్టవుతుంది. అందుకని చిన్నతనం నుంచి నేను పోస్ట్ ఆఫీస్లో దాచుకున్న డబ్బులు తీసుకొచ్చాను. దయచేసి ఈ డబ్బులతోనే పెళ్లి పూర్తి చేయండి అయ్యగారు. నా మాటలు కానీ ఇలా చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి అయ్యగారు. గంగా, నేనెందుకమ్మా నిన్ను క్షమించడం? నా దగ్గర కోట్ల కొద్దీ డబ్బున్నా నీ విషయంలో అదంతా పనికి రాకుండా పోయిందిగా. అయ్యో దేవుడా, ఇందులో క్షమించడానికేముంది? ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవడమే ఎంతో గొప్ప విషయం అయినప్పుడు అది ఏ విధంగా జరిగితే ఏంటి? ఈ ఇంటికి నువ్వు కోడలుగా వస్తే చాలమ్మా. మిమ్మల్ని నేను ఎంత చికాకు పెట్టినా మీరు నన్ను బాధ పెట్టకుండా నడుచుకుంటున్నారు. మీలా ఎవరుంటారు? పెళ్లి మాట వచ్చినప్పుడు పెద్దవాళ్లే చూసుకుంటారులే అనుకోకుండా నువ్వు అనుకున్నట్టుగానే నీ పెళ్లి జరగాలనుకుంటున్నావు చూడు. నీ పరిపక్వత ఏ ఆడపిల్లకి రాదమ్మా. అంతా మీ దగ్గర నేర్చుకున్నాను అయ్యగారు. నేను పెంచిన బిడ్డవని నిరూపించుకున్నావు, సంతోషం. కానీ నువ్వొక తప్పు చేస్తున్నావే. తప్ప ఏంటి అయ్యగారు? మామగారిని నువ్వెలా అయ్యగారు అని పిలుస్తున్నావే, అది బావుందా చెప్పు. ఎలాగో ఈ ఇంటికి కోడలివి కాబోతున్నావు కదా, ఇంకేంటి అయ్యగారు అది ఇదని. ఇక నుంచి ప్రేమగా మావయ్య అని పిలువు. నేను మిమ్మల్ని ప్రేమగా పిలవాలంటే నాన్న అనే పిలవాలి. ఎందుకంటే చిన్నతనం నుంచి నేను మిమ్మల్ని తండ్రి స్థానంలోనే చూశాను. ఎప్పటి నుంచో అలా పిలవాలనుకున్నాను, కానీ ఏమనుకుంటారో అని పిలవలేదు. మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? నన్ను ఆ స్థానంలో చూడాలనుకుంటున్నప్పుడు నేను వద్దని ఎందుకంటాను? నువ్వు అలాగే పిలువు. థ్యాంక్స్ నాన్న. ఈ డబ్బు ఉంచండి నాన్న, ఉంచండి.
దాగుడు ముద్దలు ఆడుకోవడానికే కదా. ఏయ్ ఆగవే. ఏమిటి డ్రామా ఆడుతున్నావా? అందరి ముందు మంచిదానిలా నటిస్తూ రెచ్చగొడుతున్నావా? నీకు ఆస్తి మీద ఉన్న ఆశని మనసులోనే దాచుకొని ఏమి అక్కర్లేదంటూ వేషాలు వేస్తున్నావా? నీ దొంగ వేషాలన్నీ అన్నయ్య నమ్మచ్చు, అక్క నమ్మచ్చు, నా అల్లుడు కూడా నమ్మచ్చు. నేను మాత్రం నమ్మను. నీ వేషాన్ని బయట పెడతాను. నేనేంటో తెలియజేస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్వి మా అన్నయ్యకి కోడలు కావడం ఈ భవనంలో పుట్టిన నాకు అసహ్యంగా ఉంది. భవనంలో పుట్టిందానని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు, నడుచుకునే విధానంలో ఉండాలి. మీరు నన్ను పోటీ అనుకుంటున్నారు, కానీ నేను పోటీ అనుకోవడం లేదు. ఎందుకంటే నాతో పోటీ పడే అర్హత మీకు లేదు. ఈ కుటుంబంలోని సమస్యలు తీరడానికి ఈ పెళ్ళొకటే పరిష్కారమైనప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కుటుంబం సంతోషంగా ఉండడానికి నేను కోడలిగా రావడమే మార్గమైతే నేను తప్పకుండా వస్తాను. మీరంతా ముఖ్యమనుకున్న ఈ ఆస్తి నేను విసిరి పారేశాను. కానీ నేను ముఖ్యమనుకునే ఈ కుటుంబం నుంచి నన్నెవ్వరూ దూరం చేయలేరు. మీరు ధనవంతులు కావచ్చు, మేము పేదవాళ్ళం కావచ్చు, కానీ మా ఆత్మస్థైర్యం ముందు మీ డబ్బు పొగరు నిలవదు. మీ మనసు మీరు మార్చుకోవడం కోసం మీ మనసులో ఏముందో చెప్పను. ఇంకా మీలో మార్పు రాలేదంటే నేను మార్చాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూడని గంగని మీరు చూడాల్సి వస్తుంది. అమ్మా, నేను అది రాసిన తుడిచాక- ఉత్తరానికి జవాబు రాసావు కదా, చాలా థ్యాంక్స్ అమ్మా. నాకేం కావాలో రాయమని చెప్పావు కదా. నాకు ఆడుకోవడానికి వాటర్ గన్ కావాలని ఇందులో రాసానమ్మా. అది కొనిస్తావు కదా, మర్చిపోవద్దు. గంగా, నువ్వేనా దేవసేన లెటర్కి జవాబు రాసేది? పాపం తను వాళ్ళ అమ్మ అనుకుంటుంది. ఆ నమ్మకాన్ని ఎందుకు చెడగొట్టాలని? లేని విషయాన్ని ఉందని నమ్మిస్తున్నావు. అది మోసం అని అనిపించట్లేదా నీకు? దీని పేరు మోసం చేయడం కాదు, మనసు మార్చడం.
బిడ్డ అమ్మ చంకనుంటుంది, చంద్రుడు ఆకాశంలో ఉంటాడు. కాని అమ్మ చంద్రుడికి అన్నం పెడుతున్నానని చెప్పి బిడ్డకి గోరుముద్దలు తినిపిస్తుంది. బూచోడంటూ ఎవ్వరూ ఉండరు. కాని మారం చేసి పిల్లల్ని బూచోడొచ్చి పట్టుకెళ్తాడని చెప్పి వాళ్ళని మంచి వాళ్ళగా పెంచుతుంది. ఆ చందమామ బూచోడు పిల్లలకి మంచి చేస్తారు. అలాంటిదే ఈ లెటర్. పోను పోను దేవసేనకి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఇలాంటి వాటి అవసరం ఉండదు. అంతవరకు ఇలా ఉండనివ్వండి. ఏయ్ దేవసేన, ఏంటి నాన్న? ఇలా రా. రా. చూసావా, మీ అమ్మ వాటర్ గన్ కొని పంపించింది. వాటర్ గన్. దాంతో పాటు లెటర్ కూడా ఉంది చూడు. రా. నాన్న, అమ్మకి నేనంటే బాగా ఇష్టమంట నాన్న. అందుకే ఇందులో జవాబు రాశారు నాన్న. నేను చదవనా నాన్న? ఏం రాసింది? చదువు. బంగారు తల్లి, చిట్టి తల్లి, నువ్వు అడిగినట్టుగానే గన్ను కొని పంపిస్తూ ఉన్నాను. దీంతో నువ్వు ఆడుకో, టైంకి భోంచేయి, ఎవరిని ఇబ్బంది పెట్టకు, నాన్న చెప్పినట్టు వినాలి. నేను త్వరగా వచ్చేస్తాను.